రాబోయే 2026 వరల్డ్ కప్ కోసం టీ20 వరల్డ్ కప్ కోసం మన ఇండియా టీమ్ స్క్వాడ్‌ని అనౌన్స్‌మెంట్ చేశారు. అందులో కొంతమందిని పక్కకు పెట్టడం జరిగింది. చాలామంది అనుకున్నారు ఆ ప్లేయర్‌ని ఖచ్చితంగా తీసుకుంటారని. కానీ అది చేయలేదు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మన ఇండియా టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఇలా ఉంది. కెప్టెన్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్. దాని తర్వాత అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ కెప్టెన్ అంటే వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. దాని తర్వాత రింకు సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ వీళ్ళు టీమ్‌లో ఉన్నారు. సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఎవ్వరు ఊహించని విధంగా ఇషాన్ కిషన్ టీమ్‌లోకి రావడం. ఇది సర్ప్రైజింగ్. దాని తర్వాత షాకింగ్ విషయం ఏంటంటే, శుభ్‌మాన్ గిల్‌ని పక్కకు పెట్టడం. ఎందుకంటే, తన బ్యాటింగ్ చూస్తున్నారందరూ. తనతో ఎలాంటి పెర్ఫార్మన్స్ రాకపోవడం వల్ల తనని పక్కకు పెట్టడం జరిగింది. అండ్ ఇషాన్ కిషన్ మంచిగా పెర్ఫార్మన్స్ చేసినందుకు డొమెస్టిక్‌లో తనను తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం రాబోయే 2026 కోసం మన ఇండియా టీమ్ ఈ స్క్వాడ్‌నైతే అనౌన్స్‌మెంట్ చేసింది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.